పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లైంగికంగా వేధించి మోసం చేశారంటూ ఓ యువతి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఓ ఇంటర్వ్యూ కోసం రేగా కాంతారావుని కలిసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పరిచయం క్రమంగా వ్యక్తిగతంగా కలుసుకునే స్థాయికి వెళ్లిందని, కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో తనను పిలిచి అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించారు. తనకంటే సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి తనని ఎలా పెళ్లి చేసుకుంటారని మొదట ఆశ్చర్యపోయినప్పటికీ తనకి కుటుంబ సభ్యులకు మధ్య ఉన్న విభేదాలను వివరించి తనను రేగా కాంతారావు నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి అమీర్పేటలో నివసించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. అయితే రేగా కాంతారావు హైదరాబాద్ కు వచ్చినప్పుడు తాము ఆ ఫ్లాట్ లోనే ఉండేవారమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత తనకి సంబంధించిన వ్యక్తిగత ఫోటోస్ ని రేగా కాంతారావు తీసుకున్నారని, తాను ఆయనను కలవటానికి నిరాకరించిన సందర్భాల్లో వాటిని చూపించి బెదిరించేవారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు మొత్తాన్ని ఇస్తానని చెప్పి తన వద్ద నుంచి 4 లక్షలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత రేగా కాంతారావు ముఖం చాటేశారని, ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేవారని పేర్కొన్నారు. సమస్య డబ్బు కాదని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో 4 ఏళ్ల పాటు సహజీవనం చేసి లైంగికంగా దోపిడీ చేసి మోసం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ కూడా వేశారు. రేగా కాంతారావు క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టనుంది హైకోర్టు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం జరిగింది. అయితే యూట్యూబ్ ఛానల్ పెడతామని చెప్పి ఒక లేడీని పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆ తర్వాత తన దగ్గర అయితే లైంగిక వేధింపులకు పాల్పడని చెప్పి ఆ యువతి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా దాదాపు 4 ఏళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత రేగా కాంతారావు తనను మోసం చేశారని, తన దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నారని, అంతేకాకుండా తనను ఒక ఫ్లాట్ లో పెట్టి 4 సంవత్సరాల పాటు సహజీవనం చేసుకున్నామని, అయితే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని చెప్పి, అంతేకాకుండా తన లైంగికంగా వాడుకొని తన వ్యక్తిగత ఫోటోలను పెట్టి బ్లాక్మెయిల్ చేసి తనను ఇబ్బందులకు గురి చేశారని, అయితే రేగా కాంతారావు బ్లాక్మెయిల్ చేసి తనను లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపైన విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే దీనిని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను స్కాచ్ చేయాలని చెప్పి కూడా అటు రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన కేసులో పూర్తిగా తప్పుడు ఆరోపణలు ఉన్నాయి, తప్పుడు నివేదికలు ఉన్నాయి, అందులో అవాస్తవాలు ఉన్నాయి. కాబట్టి అది ఫిర్యాదు మొత్తంగా అవాస్తవము, దాన్ని వెంటనే స్కాచ్ చేయాలని చెప్పి కూడా అటు హైకోర్టుని రేగా కాంతారావు ఆశ్రయించాడు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం ఫిర్యాదేనా లేదంటే ఆధారాలు కూడా సమర్పించారా రమేష్ వైట్ల? ఇప్పటికి సంబంధించి ఏదైతే అమీర్పేటలోని ఒక ఫ్లాట్ లో తాము 4 ఏళ్ల పాటు ఉన్నామని చెప్పి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇచ్చారు. దాంతో పాటుగా ఒక నటుడు సంబంధించిన ఫ్లాట్ అది, ఆ నటుడు సంబంధించిన ఫ్లాట్ లోనే తాము 4 సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్పి సహజీవనం చేశామని ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇచ్చింది. దీంతో పాటుగా కొన్ని ఫొటోస్ కావచ్చు, కొన్ని బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, కొన్ని ఇతర ఆధారాలు, పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా అటు రేగా కాంతారావు సంబంధించిన బాధితులు పోలీసులకు ఇవ్వడం. పోలీసులు ఆ ఆధారాలను చూసిన తర్వాతనే కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అంటే ఆధారాలకు ఉన్న దాన్ని బట్టి తాము కేసు నమోదు చేస్తామని విచారణ చేస్తున్నామని, ఫర్దర్ గా ఎలాంటి చర్యలు